రోజు మనది కాదు. దయచేసి తెలుసుకో, పశ్చాత్తపడు. ఇప్పటికే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు నమ్మితే ఎటువంటి ఉపయోగం లేదు. బాప్తిజం తీసుకుంటేనే ఉపయోగం ఉంది. తెలుసుకోండి, నమ్మి బాప్తిజం అంటే ఒక విషయం కాదు, రెండు విషయాలు. ఆ విషయాన్ని తెలుసుకోండి. మరి నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఎలాంటి శిక్ష అండి? చదవండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీకు అందరికీ తెలుసు, మీరు చాలా సీనియర్లు అండి, ఎవరికేదో మౌనంగా కూర్చున్నారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, లాజరు. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, మంచి సౌండ్ పార్టీ, బాగా డబ్బులు ఉన్నాయి, మంచి ధనవంతుడు. ఆ ధనవంతుడు బాగా తిని ఆ మిగిలిన ఎంగిలి మెతుకులు, ఎంగిలి రొట్టె ముక్కలు ఇట్లా పడేస్తే అవి ఏరుకొని తినేవాడు ఒక దరిద్రుడు, లాజరు. ఒంటి నిండా పుండ్లు, కుక్కలు నాకేవి, అయినా కూడా సిగ్గుపడకుండా వచ్చి తినేవాడు. ఎందుకంటే పాప అతనికి పోషణ లేదు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ఈ ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. అయ్యో అబ్రహాము, ఈ పాతాళంలో నేను యాతన పడలేకపోతున్నాను ప్రభువా, ఆ దరిద్రుడు ఒకసారి పంపించయ్యా, ఆ చిటికిన వేలు ఒక్కసారి ముంచి నా నాలుక మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి తండ్రి అయిన అబ్రహాం పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, లేదు, నీవు బ్రతికినన్ని రోజులు సుఖానుభవాలు అనుభవించావు, నీకు అదే సరైన ప్లేసు. నీకు రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిజం లేదు, నువ్వు బ్రతికినన్ని రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు, నీకు అదే కరెక్ట్ ప్లేస్. అక్కడి నుంచి స్వరం వినపడుతుంది,